సంక్రాంతి సంబరాలతో పల్లెటూళ్లు కలకలలాడుతున్నాయి. గుంటూరు జిల్లా రేపల్లె మండలం నల్లూరివారిపాలెం పెనుమూడి వారధి సమీపంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంటోంది. పలు రాష్ట్రాల్లో సేకరించినవి వ్యర్థ పదార్థాలతో విద్యార్థులు రూపొందించిన కళాఖండాలను అక్కడ ప్రదర్శనకుంచారు. తెలుగు సంప్రదాయాలను నేటి తరానికి చాటి చెప్పేలా ఇక్కడ బొమ్మలు ఏర్పాటు చేశారని సందర్శకులు తెలిపారు. నుంచి వచ్చాము. పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటది, సంక్రాంతి పండుగ అనేది ఎలా ఉంటది, ఇప్పుడు పిల్లలకి అందరికీ తెలియాలి కాబట్టి ఇక్కడికి వచ్చి చూపించండి పిల్లలకి. నేను రోజు స్కూల్ క్లాస్ లో చూస్తూ ఉంటాము. పురాణాల గురించి పిల్లలకి వాటి గురించి ఏమీ ఒక అవగాహన అంటూ వారికి ఏమీ లేదు. మన సంస్కృతి సంప్రదాయాల గురించి పిల్లలకు తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో మేము ఆ పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చాము. ఇది చూడడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. సంస్కృతి గురించి కూడా తెలిసింది. మరలా ఇక్కడికి రావాలని అనిపిస్తుంది. నాకు ఇది మర్చిపోలేని మరలని మకర సంక్రాంతి. దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ కళాకారులు వివిధ చేతి వృత్తులతో ఎన్నో అద్భుతమైనటువంటి కళాకృతులు తయారు చేస్తుంటారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. తమిళనాడులో మట్టి బొమ్మలకు ప్రత్యేకత, అలాగే బెంగాల్ దగ్గరికి వచ్చేసరికి జూట్తో తయారైనవి, ఇట్లా రకరకాల వస్తువులతో రకరకాల ప్రాంతాల్లో చేసేటటువంటి కళాకృతులను గురించిన అవగాహన, కళా పరిచయం కూడా మనకి ఈ బొమ్మల కొలువు ద్వారా తెలుస్తుంది. మానసిక వికాసానికి, వ్యక్తిలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీయటానికి కూడా బొమ్మల కొలువులు ఎంతో ఉపయోగపడతాయి.